గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ శుభవార్త అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి భూములు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పంట పెట్టుబడి సాయం నిధులు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిధుల్ని విడుదల చేశారు. 2 ఎకరాలు ఉన్నటువంటి అంటే మొదటి దశలో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 12,000 రూపాయల చొప్పున ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది. మొత్తం రాష్ట్రంలో 2 ఎకరాల లోపు భూమి ఉన్నవాళ్ళు 41,73,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంగళవారం రోజే వాళ్ళకి నిధులు అనేవి పడతా ఉన్నాయి. అంటే ప్రభుత్వం ముందు నుంచి చెప్తా ఉంది, వానాకాలం ప్రారంభమవుతున్నటువంటి సమయంలోనే వాళ్ళకి ఈ నిధులు అనేది విడుదల చేస్తాం. ఎందుకంటే పంట పెట్టుబడి సాయం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా పంట వేసుకోవటానికి వాళ్ళు కొంత పెట్టుబడి కావాలి. వాళ్ళు తమ భూమిని దున్నుకోవడం కావచ్చు, తర్వాత విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పంట ప్రారంభించడానికి పంట వేయటానికి వాళ్ళకి కొంత సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ పథకాలు అనేవి ప్రారంభమయ్యాయి. కాబట్టి వర్షాలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కాబట్టి ఎండాకాలం పూర్తిగా అయిపోయింది. వర్షాలు తొలకరి జల్లులు పడుతున్నటువంటి ఈ సమయం నుంచే వాళ్ళకి పంట పెట్టుబడి సాయం నిధులు మంజూరు చేస్తే రైతులు చాలా సంతోషంగా తమ పంట వేసుకుంటారన్న ఉద్దేశంతో జూన్ 30వ తారీఖే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకం ద్వారా నిధులు అనేవి ఇస్తూ ఉన్నారు. మొదటి విడతలో భాగంగా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఎకరానికి 6,000 చొప్పున 12,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో పడుతున్నాయి. ఇప్పటికే తమ సెల్ ఫోన్స్లో క్రెడిట్ అయినట్టుగా టింగ్ టింగ్ అంటూ శబ్దాలు కూడా వస్తున్నాయి. సో ఈ అకౌంట్స్లో ఈ డబ్బులు పడుతుండడంతో ప్రతి రైతు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక వరుసగా జూలై నెల మొత్తం రేపటి నుంచి జూలై 1 తారీఖు నుంచి కూడా విడతల వారీగా ఇప్పుడు 2 ఎకరాలకి వేశారు, తర్వాత 3 ఎకరాలకి, తర్వాత 5 ఎకరాలకి, తర్వాత 7 ఎకరాలకి, ఇట్లా జూలై నెలలో మొత్తం రైతులందరికీ కూడా పంట పెట్టుబడి సాయం జూలై నెలలోనే కంప్లీట్ అయిపోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టి సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూసుకుంటే 73 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. సో వాళ్ళందరికీ అకౌంట్స్ జూలై నెలలోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం 9,000 కోట్ల రూపాయలు ఈ పంట పెట్టుబడి సాయం రైతు భరోసాకు సంబంధించి మొదటి సీజన్ వానాకాలం సీజన్కి మొత్తం 9,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈరోజు మంగళవారం రోజు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి 2 ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు వస్తున్నారు. కాబట్టి 2,042 కోట్ల రూపాయలు ఈరోజు జమ అవుతున్నాయి. సో ప్రతి 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు అకౌంట్లో ఆల్రెడీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులకి సమాచారం అందించారు. అలాగే ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి సమాచారం ఇచ్చారు. అలాగే బ్యాంకులన్నిటికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. కాబట్టి రైతులకి ఆల్రెడీ బ్యాంకుల్లో ఏమైనా రుణాలు ఉంటే, బ్యాంకుల్లో ఏదన్నా రుణాలు వేరే పద్ధతుల్లో తీసుకుని ఉంటే మీరు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పంట పెట్టుబడి సాయం నిధులని వాళ్ళు రుణాలు తీసుకున్నారు కాబట్టి ఏదో మైనస్ చేసేసి వాళ్ళు రుణాలు మినహాయించుకోవడానికి కొన్ని బ్యాంకులు చేస్తూ ఉంటాయి. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయదు. రైతులకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ రుణాలు ఉంటే వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళు కొంత లాభాలు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ రుణాలు కట్టుకుంటారు. కానీ ప్రభుత్వం అందజేసేటువంటి ఈ పెట్టుబడి సాయం ద్వారా జమ అవుతున్నటువంటి డబ్బుల్ని మీరు మినహాయించుకుంటే రైతు నష్టపోతాడు. రైతు పంట వేసుకోవడానికి పెట్టుబడి దొరకదు. రైతు మళ్ళీ కష్టాలు పాలవుతాడు. కాబట్టి బ్యాంకులు ఏవి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నిధుల్ని మీరు మినహాయించుకోవద్దు. డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోనే ఈ నిధులు పడేందుకు చర్యలు తీసుకోండి అని చెప్పి 3 రోజుల క్రితమే వీళ్ళ ఈ 3 విభాగాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. సో ఇప్పుడు నేరుగా రైతుల అకౌంట్స్లోనే పడుతున్నాయి. జూలై నెల మొత్తం కూడా ఈ వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి అన్ని విడతల్లో అన్ని ఎకరాలకు కూడా ఈ పంట పెట్టుబడి సాయం అంటే 1,500 ఉన్నాయంట. 1,500 ఎకరాలకు సంబంధించి నిధులు మొత్తం ఈ జూలై నెలలోనే కంప్లీట్ చేయాలి. మంగళవారం రోజు మొదటి విడతగా 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఈ నిధులు అనేవి అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పారు. సో డెఫినెట్గా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పంట స్టార్ట్ చేయడానికి ఈ నిధులు చాలా ఉపయోగపడతాయని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ పథకం అనేది ప్రారంభమైపోయింది. నిధులు అనేవి కూడా జమ అవుతున్నాయి. యాక్చువల్గా ఇది ఖమ్మం జిల్లాలో సభ పెట్టాలండి. చింతకానిలో మధిర నియోజకవర్గం భట్టి విక్రమార్క గారి నియోజకవర్గం మధిరలో ఒక సభ పెట్టి ఆ సభలో వేదిక మీదుగా ఈ బటన్ నొక్కి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని చెప్పి సంకల్పించారు. రైతు ఆశీర్వాద సభ. కానీ అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి హైదరాబాద్లోనే శిల్పకళా వేదికలో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
బటన్ నొక్కి ఆల్రెడీ నిధులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.